ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీరు కూడా మరో యుద్ధానికి దారితీసే ఛాన్స్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు పట్టపగ్గాలేని ప్రతీకారాలతో రణాగ్ని రాజేసిన ఇజ్రాయెల్ ఇరాన్ ప్రస్తుతానికి శాంతించిన రహస్య బంకర్ నుంచి ఖమేనీ ఇంకా బయటికి రాలేదు. అండర్ గ్రౌండ్ బంకర్లోనే ఉన్నారు. ఖమేనీ బంకర్లో ఇంకా ఏం చేస్తున్నారు? బంకర్ నుంచి ఏమైనా సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నారా అన్న ప్రశ్నలకి అవును అన్న సమాధానమే వస్తోంది. బంకర్ నుంచే ఖమేనీ యుద్ధ వ్యూహాలు రచిస్తున్నాడు. నిన్నటి వరకు బంకర్ నుంచి ఇజ్రాయెల్ పై దాడికి ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించకుండా లేఖల ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చారు ఖమేనీ. తన కొడుకు ద్వారా అధికారులకి సందేశాలు పంపుతున్నారు ఆయన. అయితే యుద్ధ విరమణ తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా ఇజ్రాయెల్ బెదిరింపుల్ని ఎదుర్కోవడానికి ప్రణాళికలు అవసరమని ఖమేనీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చిన్నపాటి రెచ్చగొట్టే చర్య జరిగినా వాటికి ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఆయన తన సైన్యానికి సూచించినట్లుగా సమాచారం. అంతేకాదు, తన ప్రాణానికి ముప్పు ఉందని భావిస్తున్న ఖమేనీ తన ఆచూకీని ఎవ్వరికీ తెలియకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు. ఖమేనీ ప్రస్తుతం ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, రేడియోలు, కంప్యూటర్లు ఉపయోగించడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా నిఘా సంస్థలు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా ఆయన్ని గుర్తించకుండా ఉండేందుకే ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన తన సందేశాలను, ఆదేశాలను కేవలం లిఖితపూర్వకంగా అత్యంత గోప్యంగా పంపిస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వల్ల తనకు ఏదైనా హాని జరిగితే వెంటనే తాను సూచించిన ముగ్గురిలో ఒకరిని సుప్రీం లీడర్గా చేయాలని ఇరాన్ మత పెద్దలతో కూడిన ప్రత్యేక కమిటీకి ఖమేనీ సూచించినట్టుగా తెలిసింది. సాధారణంగానైతే ఇరాన్ సుప్రీం లీడర్ పదవికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ముగ్గురు పేర్లను ఖమేనీ రెడీ చేసి పెట్టినందున అందులో జాప్యం జరిగే అవకాశం కూడా లేదు. మరోవైపు రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో వివిధ ఆర్మీ విభాగాల అధిపతులకు ఏదైనా జరిగితే వారి స్థానాల్లో ఎవరెవరు సారథ్య బాధ్యతలు చేపట్టాలనేది ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ నిర్ణయించి పెట్టారంట. మొత్తంగా చూస్తే బంకర్లో ఖమేనీ ఖాళీగా ఏం లేరు. యుద్ధ వ్యూహాల్లో, భవిష్యత్ కార్యాచరణలో ఆయన బిజీగా ఉన్నారు.